యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి సార్, మన వేజెస్ ధర్నాకు మీరు వచ్చి ఉంటారు. ఎవరు ధర్నా చేసి మా వేజెస్ పెరగడానికి కారణం ఎవరంటే ఫెడరేషన్ వాళ్ళు. ఈరోజు మేము ₹1 ఎక్కువ తీసుకున్నాం అంటే ఫెడరేషన్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తీసుకుంటాం. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోయినా మేము ఫెడరేషన్ త్రూ వెళ్ళే తెచ్చుకుంటాం. డైరెక్ట్గా మేము ఓన్గా వెళ్తే మాత్రం డెఫినెట్గా మాకు రాదు. ఇవన్నీ మేము అడుగుతున్నాం. ఫెడరేషన్ ఎవరు మాకు చెప్పడానికి, మాకు నచ్చినట్టు మేము చేస్తాం అని అంటే మాత్రం యూనియన్ అవసరం. 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. వాళ్ళని కాదని చేస్తున్నారనే దాన్నే మేము ఖండించడానికి వచ్చాం తప్ప, ఇక్కడ ఎవడు తప్పు చేశాడో ఎవడు ఒప్పు చేశాడో అనేది 4 గోళ్ల మధ్య మేము నిర్ణయించుకోవాల్సిన విషయం. మేము వాళ్ళని కాపాడడానికి రాలేదు. ఏదైనా ఒక రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, దాని ప్రకారంగా వెళ్ళండి అని చెప్పుకొస్తున్నాం తప్ప, మాకు నచ్చిందే రూలు, మేము చేసిందే రూలు, మేము చేసిందే చట్టం అని వెళ్తున్నారని దాని మీద అడగడానికి వస్తే మనిషి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసుకుంటున్నారు. ఇది ఎందుకంటే ప్రతిదీ క్వశ్చన్ చేసేది పిన్ టు పిన్ నన్ను టార్గెట్ చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తారు. వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. మేమేం అడుగుతున్నాంటే ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ పక్కన పెట్టండి, అది మేము కుటుంబం కాదు, తిట్టుకుని కలిసి ఉంటాం. కానీ ఇక్కడ నాకు జరుగుతుంది ఏంటంటే నా ఫెడరేషన్, నా తండ్రి లాంటి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, వాళ్ళని విడదీసి బిడ్డలు సపరేట్గా బతకండి అనే నినాదం తప్పు. రేపొద్దున యూనియన్ని మేము బయటికి బాయ్కాట్ చేస్తే మా యూనియన్కి దిక్కెవరు. కాబట్టి మేము మీడియా పూర్వకంగా మేము విన్నవించుకున్నది అంటే ఫెడరేషన్ వారు ఒక్కరు తీసుకున్న నిర్ణయానికి మీరు మా మీద ఎటువంటి కోపం తెచ్చుకోకండి. తదుపరి కార్యాచరణ ఇంకేముంది సార్, మేము ఫెడరేషన్ త్రూ వర్క్ చేసుకుంటాం. ఇంకంతే అడా కమిటీ వేయించుకుంటాం, లేదంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటాం. ఏదో ఒక రూల్ ఉంటుంది కదా, రూల్ బాడీ డిజాల్వ్ చేసి వెళ్ళాల్సిందే. ఇలా అనుకున్నట్టయితే ఇంతమంది డ్యాన్సర్లు పనులు మానుకొని రోజు ఇక్కడికి రావాలని రాలేరు కదా సార్. ఎవరెవరు పనులు, ఎవరి ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మేము రోజు ఉదయం కూలి పని చేసుకుంటే కానీ రాత్రి మా ఇంట్లో ఇబ్బంది ఉంటుంది, తీరదు. అలాంటిది రోజు ఇక్కడికి రోజు రావాలని మాస్టర్లు పిలుస్తుంటే మమ్మల్ని పరిగెట్టుకొని రావాలి, రాకపోతే వాళ్ళకి పనులు రావని భయం. అలా ఎన్నాళ్ళు తిరగలం యూనియన్ నుంచి? యూనియన్ అనేది నలుగురికి పని ఇవ్వడానికి కావాలి, కానీ పని పోగొట్టుకొని ఇక్కడ తగులకి రండి, కర్రలొట్టుకోండి, కొట్టుకోండి అంటుంటే ఇదేం యూనియన్ సార్? ఆఫ్టర్ ఆల్ 2 సంవత్సరాల ఎలక్షన్ కోసం ఇన్ని రాజకీయాలు చేస్తుంటే వీళ్ళు కానీ తీసుకెళ్లి ఎమ్మెల్యేలు ఎంపీల కింద కూర్చోబెడితే కత్తిరెడ్డి పొడిపించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది జస్ట్ లేబర్ యూనియన్ అంటే కూలి పని చేసుకునే వాళ్ళు. దీనికే ఇన్ని రాజకీయాలు వద్దు, ఫెడరేషన్ త్రూ వెళ్దాం. వాళ్ళు ఏం చెప్పినా మేము దానికి ఆమోదించడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు కూడా లేబర్ యూనియన్ వాళ్ళు వచ్చి చెప్తారు బాబు కలిసి ఉండండి అని, కోర్టు కూడా కలిసి ఉండమని చెప్తుంది. కానీ పెద్ద మనుషులు తీసుకునే నిర్ణయం ఒకటి ఉంటుంది చూసారా, దానికి కట్టుబడి ఉండాలి. ఈరోజు పెళ్లిళ్ళు చేసినప్పుడు పెద్ద మనుషులు ఎందుకు పిలుస్తారు? వాళ్ళకి భయపడి కాపురం చేస్తారు. కోర్టు మాత్రం ఓన్లీ కలపంటడం విడదీయడమే చెప్తుంది, అది లేబర్ యూనియన్. కానీ ఫెడరేషన్ అనేది పెద్దరికం. వాళ్ళు కాదని మేము ఏమేమి చేసామనుకోండి, రేపు పొద్దున్న మమ్మల్ని కాదని వాళ్ళు ఏమైనా చేస్తే మాకు దిక్కెవరు? ఇప్పుడు అది కూడా వీళ్ళు రాసిమ్మనండి, ఫెడరేషన్ లేకపోయినా మేము చూసుకుంటామని. ఏముంది మేడం సార్, వాళ్ళు చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు కడుపు నిండా తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది. మాలో ఇప్పుడు అందరం కూలి బతుకులే కదా, మా పరిస్థితి ఏంటి? మేము ఎవరు చెప్పుకోవాలి. ఫెడరేషన్ త్రూ చేయండి అని మా రిక్వెస్ట్, అంతే సార్. థ్యాంక్ యూ.